సో ఇంకొన్ని రోజులు అయితే వినాయక చవితి వచ్చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే కానీ వినాయక చవితికి చాలా మంది యూత్ కూడా పిల్లలు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు. ఏంటంటే పోటీ పడి మరి పక్క గల్లీ కన్నా మా గణేశుడిని మేము మంచిగా చేయాలి, చాలా హైట్లో పెట్టాలి, డెకరేషన్స్ కానివ్వండి అన్నీ కూడా ప్రతి ఒక్కటి మా గణేశుడికి మేము ఎక్కడ కూడా తక్కువ కానివ్వద్దని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పనులు చేసే కార్యక్రమంలో ఏంటంటే కొన్ని కారణాల వల్ల కొంతమందికి గాయాలు కానివ్వండి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంబర్పేటనే కాదు, ఆల్రెడీ తెలంగాణలో కాకుండా మనం భారతదేశంలో ఏడ చూసుకున్నా కూడా చాలా, ఇంకా ముంబైలో కలకత్తాలో ఏడ చూసుకుంటే చాలా ఫేమస్, ఆడ ఇంకా చాలా గ్రాండ్గా చేస్తారు. అక్కడ ఏంటంటే అంబర్పేటలో జరిగిన ఇష్యూ ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ తగిలి యువత చనిపోవడం జరిగిందని చెప్పి ఇక్కడ ఇంజూర్డ్ అయింది. ఇంకొక ఇన్సిడెంట్లో అయితే 3 చనిపోయినారు ఆల్రెడీ. అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని ఏంటంటే మనం ఎంత జాగ్రత్త ఉన్నా కూడా అనుకోకుండా ఎక్కడనో చిన్న ఇష్యూ వల్ల ఏదన్నా అయిందంటే ఒక అర్థం ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ఏమైతుంది మనకేమైతుంది ఏం కాదులే అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ గురించి కూడా ఆలోచించేటోళ్ళు మీ ఇంట్లో చాలా మంది ఉంటారు. కానీ వినాయక చవితి వచ్చిందంటే కూడా పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరినీ వదిలేస్తారు. ఇంకే 10 రోజులుగా వీడు మనతో ఉండడులే అని చెప్పి పేరెంట్స్ కూడా వదిలేస్తారు. కానీ ఆ నమ్మకాన్ని కూడా మీరు నిలబెట్టుకోవాలి. అందరూ కూడా మంచిగా గ్రాండ్గా చేసుకోండి, కానీ జాగ్రత్తగా ఉండండి. కానీ మేము పక్క వాళ్ళకి పోటీగా పోయి మీరు కనుక మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి. ఇది అంబర్పేటలో జరిగిన ఒక ఇష్యూ. అంబర్పేటలో ఇంకోటి కూడా జరిగింది, సేమ్ ఒకటే రోజు ముగ్గురు కూడా సేమ్ ఇదే కరెంటు పోల్కి మన తాకి వాళ్ళు, ఎందుకంటే మళ్ళీ ఇది రైనీ సీజన్ కదా, వర్షాలకు ఆ తీగలు ఏడవాడి ఏలాడితే తెలియదు. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కాలనీలు నిండిపోతున్నాయి నీళ్ళతోని వరదల లెక్క మొత్తం ఇట్లా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండండి. మీరు చేసే పనులపైన కొంచెం దృష్టి పెట్టి ఎవరికి కూడా ఏం హాని కాకుండా, ఎవరికి కూడా ఏం దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా.